ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భారత్ మలేషియాలు ప్రత్యేక సంబంధాలను పంచుకుంటున్నాయని, విభిన్న రంగాల్లో తమ సహకారాన్ని మరింత విస్తరించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదంపై ఇరు దేశాల వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ద్వంద్వ ప్రమాణాలు రాజీ లేవని పునరుద్ఘాటించారు. 2 రోజుల మలేషియా పర్యటనలో భాగంగా ఇవాళ పెర్దనాపుత్ర భవనానికి చేరుకున్న మోదీకి మలేషియా సైన్యం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, భద్రతా సంబంధాల బలోపేతం, ఆర్థిక ఆవిష్కరణలు, సెమీకండక్టర్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై చర్చల్లో దృష్టి సారించారు. సమావేశం తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన మలేషియా ప్రధాని ఇబ్రహీం రెండు దేశాల వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానత, రక్షణ రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక రంగంలో భారత్ అద్భుత వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. శతాబ్దాలుగా ఇరు దేశాల ప్రజలు లోతైన సంబంధాలను కలిగి ఉన్నారని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గుర్తు చేశారు. ప్రపంచ వృద్ధి ఇంజన్గా మారుతున్న ఆగ్నేయాసియాలో అక్కడి దేశాలతో కలిసి అభివృద్ధి, శాంతి, స్థిరత్వాలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. इकोनॉमी, बायोटेक और आईटी में आपसी इन्वेस्टमेंट बढ़ा है. टूरिज्म और पीपल टू पीपल टाइज भी गहरे हुए हैं. इन्हीं उपलब्धियों से प्रेरित होकर आज हमने हमारी साझेदारी में अभूतपूर्व गति और गहराई लाने का निर्णय लिया है. सिक्योरिटी के क्षेत्र में हम काउंटर टेररिज्म, इंटेलिजेंस शेयरिंग और मैरीटाइम सिक्योरिटी में सहयोग मजबूत करेंगे. हम रक्षा सहयोग को भी और व्यापक बनाएंगे. एआई और डिजिटल टेक्नोलॉजीज के साथ साथ हम सेमीकंडक्टर, हेल्थ और फूड सिक्योरिटी में साझेदारी को आगे बढ़ाएंगे.